హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి ముందుగా మనం ఇక్కడ చికెన్ తీసుకోవాలి. ఒక కేజీ చికెన్ తీసుకోవాలి, కేజీ లెగ్ పీసెస్ ఇవి. ఇప్పుడు వీటిని ముందుగా మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకుని బాగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ యాడ్ చేయండి. ఇలా మనం ఇక్కడ చికెన్ పీసెస్కి బాగా మసాలాలన్నీ బాగా పట్టించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఉంది, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను నేను. తర్వాత వచ్చేసి మనం పసుపు తర్వాత స్పైసీనెస్కి సరిపడా కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం కారం కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇంకా మనం ఆయిల్ ఇక్కడే యాడ్ చేస్తాము, ఇంకెక్కడా యాడ్ చేసుకోము, కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మీకు కేజీ చికెన్కి కొలతలు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది రెసిపీకి వచ్చేసి. ఇప్పుడు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి, విత్తనాలు లేకుండా ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒక అరచక్క నిమ్మకాయ మాత్రం పిండేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి. మటన్ రెసిపీస్ ఉన్నాయి, ఫిష్ రెసిపీస్ ఉన్నాయి, చికెన్ రెసిపీస్ ఉన్నాయి, చిల్లీ చికెన్, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. అప్పటికప్పుడే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే మన రెసిపీకి ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాడ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంటే బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనం ఘాట్లు పెట్టాం కదా, జ్యూసీగా వస్తుంది రెసిపీ అనేది, బాగా కుక్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూపిస్తున్న విధంగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మనం ఏమేం చేయాలి నెక్స్ట్ అనే ప్రాసెస్ చూద్దాము. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, కొబ్బరి నూనె ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా డిఫరెంట్గా ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి అన్నీ ఉన్నాయి. నేను మీకు ప్లేలిస్ట్ ఇస్తాను ఈ వీడియో ఎండింగ్లో. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకున్నటువంటి పుదీనా లీవ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకుని తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి రెసిపీ మనకి. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిర్యానీ చేసుకుంటున్నాం కదా, ఖచ్చితంగా మనం ఇందులోకి మనం బిర్యానీ మసాలా అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసాను కదా, ఇప్పుడు మనం ఇక్కడ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ ఉన్నాయి, బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ కేజీ రైస్ తీసుకోండి, అంటే కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోండి. రైస్ను కూడా మనం బాగా ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని బాగా ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోండి. టైం ఉంటే 1 అవర్ కూడా నానబెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం నానబెట్టేసుకోండి. తర్వాత మనం కుక్కర్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని, ఆ చికెన్ తీసుకొచ్చి మనం ఇక్కడ కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని
ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి, బాగా తెరలాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా, బాస్మతి రైస్, వాటిని ఇందులో వేసేసుకొని మనం రైస్ కూడా ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. చికెన్ ఎంత పర్సెంట్ కుక్ అవ్వాలో కూడా నేను చెప్తాను. రైస్ వచ్చేసి మనకి 80% కుక్ అయిపోతే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా మన ఛానల్లో వెజ్ బిర్యానీ ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రైస్ మొత్తం మనం ఇలాగా వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్లోకి మనం ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది వేసుకుంటే కొంచెం ఒక 1/2 టీ స్పూను మనకి రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, రైస్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కుక్కర్లో చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది చికెన్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ మాత్రం వేయకుండా మాత్రం మర్చిపోవద్దు. ఆయిల్ వేస్తేనే మనకి బాగా రైస్ అనేది అంటుకోకుండా ముద్ద అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ ఆల్రెడీ ఒక 80% కుక్ అవ్వాలి, రైస్ కూడా 80% కుక్ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని మనం కుక్ చేసుకోవాలి కాబట్టి 80% కుక్ అయిపోతే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా 80% కుక్ అయింది ఇక్కడ రైస్ అనేది. స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ అందులో వాటర్ ఉంటాయి కదా రైస్లో, ఆ వాటర్ని వంపేసేయండి. ఓన్లీ రైస్ వరకు వేరే బౌల్లో వేసేసుకోండి. వేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ చికెన్ అనేది 80% కుక్ అయింది కదా, స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా 80% చికెన్ అనేది లెగ్ పీసెస్, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ మొత్తం కుక్ అయిపోవాలి. అంటే వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకోండి మూత పెట్టేసుకుని. తర్వాత మళ్ళీ మూత తీసేసి దాంట్లోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ఇందాక రైస్ అనేది కుక్ చేసి పెట్టుకున్నాం కదా, 80% బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఆ రైస్ అనేది కొంచెం కొంచెంగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో ఉన్న మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి, అవన్నీ మీరు ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో హల్వాస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్, కొబ్బరి పాలతో హల్వా, శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీస్, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. అవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయలేదు బిర్యానీలో కూడా. ఇంకా ఫుడ్ కలర్స్ వాడకుండా కలర్ఫుల్గా చపాతీ, పూరి ఇలా డిఫరెంట్గా మనం ఎలా తయారు చేసుకోవాలనేవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి. ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం పైన కొంచెం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దమ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వేసేసి పైన నెయ్యి, బిర్యానీ మసాలా యాడ్ చేసేసి పైన మూత పెట్టేసి దమ్ చేసేసుకోవాలి. 15 మినిట్స్ సిమ్లోనే పెట్టుకుని దమ్ చేసేసేయండి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం రైస్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని అందులోకి మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి వీలుగా ఉంటుంది. ఒక పెద్ద బేసిన్లోకి తీసుకుంటే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనం అంతా కలిసేటట్టుగా రైస్కి మసాలా, ఈ లెగ్ పీసెస్ ఇవన్నీ మనకి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే బాగా జ్యూసీగా వస్తాయి లెగ్ పీసెస్ అనేవి. చికెన్ చాలా జ్యూసీగా, టేస్టీగా, స్పైసీగా వస్తుంది. బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనకి ఏంటంటే గోంగూర చట్నీ, తర్వాత వచ్చేసి కలియా, అదేవిధంగా పెరుగు చట్నీ ఇవన్నీ మనం వేసుకుంటాం కదా. మీకు ఇందులోకి కలియా ఎలా తయారు చేసుకోవాలో నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను ఏ నోటిఫికేషన్ అంటే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కన ఆల్ కూడా క్లిక్ చేశారంటే నేను నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసుకుంటే మనకి హైదరాబాదీ దమ్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అనేది మనకి బాగా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేశారంటే చాలా మంచి రెసిపీస్ ఉంటాయి, హెల్తీగా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో రెసిపీస్ అనేవి బెల్లంతోనే ఉంటాయి, మ్యాక్సిమం స్వీట్స్ అనేవి. ఖచ్చితంగా నేతి బొబ్బట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండేటువంటి బిర్యానీ అనేది మనకి చికెన్ బిర్యానీ తయారైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.